కడప కార్పొరేషన్ రాజకీయాల్లో కాసుల బేరాలు కలకలం రేపుతున్నాయి. కార్పొరేట్ టికెట్ కోసం ఏకంగా 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఏకగ్రీవం అయితే ఆ సొమ్ము తిరిగి ఇవ్వరనే ప్రచారం పచ్చ పార్టీలో పెను తుఫాను రేపుతోంది. దశాబ్దాలుగా జెండా మోసిన నిజమైన కార్యకర్తలను పక్కనబెట్టి వైసీపీ మాజీ నేతలకు పీఠాలు కట్టబెడుతున్నారనే ఆరోపణలతో క్యాడర్ రగిలిపోతోంది. పొత్తు ధర్మాన్ని విస్మరించి మేం చెప్పిందే వేదం అనేలా స్థానిక నేతలు వ్యవహరిస్తుంటే జనసేన బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇన్ఛార్జ్ మంత్రి మౌనం దేనికి సంకేతం? టీడీపీలో రగులుతున్న ఈ అంతర్గత గొడవలు వైసీపీకి కలిసి రానున్నాయా? అసలు కడప టీడీపీలో తెరచాటున ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. కడప నగర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవ్వకముందే అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు బజార్న పడ్డాయి. కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడాలంటే ఏకంగా 20 లక్షల భారీ డిపాజిట్ చెల్లించాల్సిందేనంటూ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు కఠిన నిబంధనలు విధిస్తుండడం స్థానిక నాయకులను, ఆశావహులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతటితో ఆగకుండా ఒకవేళ ఆయా డివిజన్లలో పోటీ లేకుండా ఏకగ్రీవమైతే డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఆశావహ అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే 12 డివిజన్లలో రహస్యంగా అభ్యర్థులను ఖరారు చేశారనే వార్తలు బయటకు రావడంతో సీనియర్లు దశాబ్దాలుగా జెండాలు మోసినటువంటి కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. పార్టీని నమ్ముకుని కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు ఈ ఎన్నికల్లో మిగిలేది మొండి చెయ్యేనా అంటూ నిరసన స్వరం వినిపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా పోరాడిన సీనియర్లను, కడపలో పార్టీ ఉనికిని కాపాడిన నిబద్ధత గల కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం ధనబలం ఉన్నవారికే, ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తూ జీవితాంతం పార్టీని నమ్ముకున్న నిజమైన శ్రేణులకు కార్పొరేటర్ అయ్యే అదృష్టాన్ని దూరం చేస్తున్నారని క్యాడర్ మండిపడుతోంది. మరోవైపు పొత్తు ధర్మం విషయంలోనూ కడప స్థానిక నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్న కడప నగరంలో ఆ పొత్తు వాతావరణం ఎక్కడా కనిపించడం లేదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. మా కుటుంబం చెప్పిందే వేదం, సీనియర్లు, మిత్రపక్షాలు జాంతానయ్ అంటూ స్థానిక ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారని కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని గౌరవించి తమకు దక్కాల్సిన న్యాయమైన స్థానాలను కేటాయించకపోతే రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేది ఎలాగని జనసేన, బీజేపీ శ్రేణులు ఖరాఖండిగా ప్రశ్నిస్తున్నాయి. కార్యకర్తల ఆక్రోశాన్ని, వారి గోడును వినేందుకు జోనల్ కోఆర్డినేటర్ కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడైనా తమ బాధను విని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారో లేదో అని క్రింది స్థాయి క్యాడర్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఇక ఈ వివాదాలన్నీ తెలిసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పూర్తి మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి మౌనం తుఫాను ముందు ప్రశాంతత, లేక కార్యకర్తల అభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టడానికి వేసిన వ్యూహమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కూటమి నాయకుల మధ్య సమన్వయం లోపించడం, నిజమైన కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించడం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార టీడీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, నేతల అసంతృప్తులు రాజకీయ ప్రత్యర్థికి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో, అయోమయంలో ఉంటే, మరోవైపు ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. గతంలో పార్టీ మారిన మాజీ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు మళ్లీ చక్రం తిప్పి కార్పొరేటర్ పదవులను కైవసం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. 2 పిల్లులు గొడవ పడితే మూడోది లాభపడినట్లుగా టీడీపీలోని నిజమైన కార్యకర్తలకు, స్థానిక నాయకులకు మధ్య నడుస్తున్న ఈ వివాదం వైసీపీకి రాజకీయంగా తీవ్ర మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఎలాగైనా కడప నగరంలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని ఏకగ్రీవాల దిశగా అడుగులు వేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, టీడీపీలో విభేదాలను సానుకూలం చేసుకుని కడప మేయర్ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది.
అధిష్టానం దృష్టిలో ఉందో లేదో కానీ కడప సైకిల్ పార్టీ కేడర్లో తీవ్ర అలజడి కనిపిస్తోంది. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటే అది అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ కానుంది. ఒకవైపు నాయకుల పట్టుదల, మరోవైపు కార్యకర్తల తిరుగుబాటు, ఇంకోవైపు వైసీపీ వ్యూహాలు, ఈ మూడింటి నడుమ రాబోయే కడప కార్పొరేటర్ ఎన్నికల్లో ఉత్కంఠభరితమైన బిగ్ ఫైట్ తప్పదనిపిస్తోంది.